శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం సూర్యభగవానుడు గురించి, సూర్యభగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మనకి 12 రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్యభగవానుడే కారణం అవుతుంటాడు. ఈ సూర్యభగవానుడు ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అదే సూర్య సంక్రమణం అంటారు. సో ఈ విధంగా 12 రాశులలోకి మారడం వల్ల ఈ 12 నెలలకి గుర్తుగా 12 రాశులు మనకి ఏర్పడడం జరిగింది. అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాశుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా. అంటే మొత్తం మీద జ్యోతిష శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం, అలాగే మేదిని జ్యోతిషం అనుకుందాం. ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ, దేశ విషయాలు కానీ, వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడి యొక్క రాశి మారినప్పుడు, మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్యభగవానుడు ఉన్నాడు, వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు, ధనానికి కూడా కారణమవుతుంటాడు. ఒక జాతకంలో మనకి సూర్యభగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడవుతాడు, ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు, ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది, సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతుంటుంది. ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవనివ్వండి, అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవనివ్వండి, సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం, అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది. అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం అయిన తర్వాత తూర్పు వైపు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో 12 ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి, అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు. గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్పు ఆ 12 ఆసనాలకి 12 పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అది చేయడం వల్ల కంపల్సరీగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు. ఈరోజు కూడా ఎవరికైనా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే మహా సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులకు కష్టమవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఈ వాళ్ళు పేరు మీద, మన పేరు మీద, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. అది కంపల్సరీగా, అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం, అది విశ్వాసం, అది నిజం కూడా. సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి, అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య చదువుకోవడం అది చేయాలి. సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చడం అనేది ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి. అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడన్నది కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు, కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 14వ తారీఖున మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి రవిగ్రహ ప్రభావం ధనుస్సు రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం
ఈ వీడియోలో పరిశీలిద్దాం. సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ ఒక సంవత్సరంలో 12 రాశులు మారడం జరుగుతుంది. అందులో 3, 6, 10, 11 భావాల్లో మాత్రమే సూర్యుడు శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే సూర్యుడు రాజు కాబట్టి అది ఒక క్షత్రియ గ్రహం లాంటిది, శౌర్యంతో కూడుకున్న గ్రహం కాబట్టి 3వ స్థానం అంటే విక్రమ స్థానం, ధైర్య సాహసాలు, తన యొక్క స్టామినాని పెంచుకోవడం, ప్రజల సహకారం పెట్టుకోవడం. 6వ స్థానం అంటే విజయం, శత్రువులపై విజయం సాధించడం, తనకి ఎదురు తిరిగి ఉన్న వాడిని అణచివేయడం, ఎవరు శత్రువులు లేకుండా చూసుకోవడం. 10వ స్థానం అంటే రాజ్యాధికారం, రాజ్య విస్తరణ, రాజ్యాన్ని పదవిని కాపాడుకోవడం. మరి లాభస్థానం అంటే వచ్చినటువంటి దాని మీద వచ్చిన ప్రతిఫలాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఏదన్నా ఫైనల్గా లాభాన్ని అనుకున్నది సాధించడం. అందుకని ఈ 3 భావాలనే ఉపచయ స్థానాలు అంటారు. ఈ భావాల్లో మాత్రమే రవి భగవానుడు శుభ ఫలితాలు ఇస్తాడు. అయితే ధనుసు రాశి వారికి సూర్యుడు భాగ్యాధిపతి అవ్వడం వల్ల ఒక కఠినమైనటువంటి ఉపాధ్యాయుడు, తండ్రి లాంటి వాడు. ఎందుకంటే సూర్యుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే దాన్ని దారిలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రస్తుతం 3వ స్థానం అనేది విక్రమ స్థానం కాబట్టి జాతకుడు అంటే ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఇది అనుకూలమైన స్థానం. కరెక్ట్గా తన యొక్క ధైర్యాన్ని కూడగట్టుకుంటాడు. ఒక పని సాధించే ముందు తన యొక్క వనరులు ఏ విధంగా ఉన్నాయి, మనకి ఎవడు సహకరిస్తాడు, మనం ఏ విధంగా దాన్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు, అంటే కోర్టులో విజయం సాధించాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎవరి సహకారం ఉండాలి, సాక్షులేంటి, ఆ విధంగా ఇవి జాతకుడు చేయబోయే కార్యక్రమాలకి తగిన సహకారాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రయత్నంలో 3వ స్థానంలో ఉండడం వలన వ్యక్తిగతంగా ప్రజలకు ఏంటంటే ప్రభుత్వ అధికారుల సహాయం ఏర్పడుతుంది, రాజకీయ నాయకుల సహాయం ఏర్పడుతుంది, మంచివారు సపోర్ట్ చేస్తూ ఉంటారు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏర్పడతాయి, మంచి నేమ్ లభిస్తుంది. అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా తన యొక్క ఆర్థిక వనరులు పెంచుకుంటాడు, తన యొక్క స్థాయిని పెంచుకుంటాడు, తనలో ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకుంటాడు, మంచి ఆరోగ్యాన్ని సంపాదిస్తాడు. సో ఈ విధంగా ముందుగా రవి బలాన్ని పుంజుకొని రాబోయే విజయానికి రెడీగా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కారణం వల్ల ఇది వాళ్ళకి మంచి శుభస్థానం. సో అలాగే ఇది మరి ఏ ప్రయత్నం అయినా మొదలెట్టాలన్నా, ఒక ప్రయత్నంలో విజయం సాధించాలన్నా 3వ భావం బలంగా ఉండాలి. ఏ విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా 3వ భావంలో శుభగ్రహం అంటే రవి లాంటి పాపగ్రహం ఉంటే జాతకుడు పనిని తొందరగా స్టార్ట్ చేస్తాడు. అందుకని ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైనా ఒక మంచి ప్రాజెక్టో, ఒక గృహ నిర్మాణమో, లేదన్నా ఒక పదవో, ఏదన్నా ఒక పని తలపెట్టేటప్పుడు ఇది మంచి సమయం. అంటే ఫిబ్రవరి 14 తర్వాత మీరు ఒక ఫ్యాక్టరీ అవ్వచ్చు, ఒక ఇల్లు అవ్వచ్చు, ఒక విద్య అవ్వచ్చు, ఒక సంస్థ ప్రారంభిద్దాం అనుకోవచ్చు, లేదా ఒక కంపెనీ పెడదాం అనుకోవచ్చు. దానికి తగు విధమైనటువంటి కార్యక్రమాలు మీరు ఫిబ్రవరి 14 తర్వాత స్టార్ట్ చేసుకోండి. 100% మీకు మీ యొక్క పని ఎటువంటి ఆటంకం లేకుండా విజయం అవుతుంది. అంటే మళ్ళీ ఇంచుమించుగా 3, 6, 10, 11 అంటే ఇంచుమించుగా మీకు సాధారణంగా ఒక 9 నెలల లోపలనే మీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారన్నమాట. పూర్తి చేసి సక్సెస్ఫుల్గా దాని యొక్క ఫలితాలని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏదంటే నిరభ్యంతరంగా మీరు ఎంత కష్టసాధ్యమైన పనైనా సాధించే మొదలెట్టండి. అటు రాజకీయ రంగంలో పదవిని ఆశిస్తున్నవారు కానీ, వారసత్వంగా మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పదవి ఏమైనా ఉంటే, అంటే మీ తండ్రి గారు ఏదైనా ప్రభుత్వ సర్వీస్ చేసి ఉంటే, ఏదో కారణాంతరం వల్ల ఆయన పదవి విరమణ పొంది ఉంటే ఆ ఉద్యోగం మీకు రావడం కానీ, ఏదైనా ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిందో, ఏదైనా ఒక ట్రస్టో, వాటిలో వారసత్వంగా మీకు రావాల్సినటువంటి పదవి ఏదైనా ఉంటే ఈ సమయంలో దాన్ని మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే 100% మీకు ఆ పదవి రావాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు ఏవైనా రావాల్సి ఉంటే వాటిని ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదైనా ఇంటి స్థలం కానీ, గృహం కానీ కావాలనుకుంటే ఈ సమయంలో ప్రయత్నం చేయాలన్నమాట. అంటే దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చడం, మిగతా ఏమైనా ఉంటే ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఏ కార్యక్రమం కానీ ఇది అనుకూలమైన సమయం. సో ఏదైనా ఈ రాశి వారికి చాలా విజయ అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు ఎక్కువగా బలంగా ఉంటే దానికి రవి బలం కూడా తోడైంది. ఫిబ్రవరి 14 నుంచి రవి బలం తోడైందంటే ఒక
ఒక చీఫ్ మినిస్టర్ లాంటి వాడు మీ సహకారం మీ వెనకాల ఉన్నాడు. సో దానివల్ల మీకు ఏ భయం లేకుండా ఎటువంటిదన్నా కార్యసాధనతో ముందుకు వెళ్ళిపోండి. ఇంకా మంచి ఫలితాల కోసం కంపల్సరీగా ఈ రాశివారు సూర్య భగవానుని ఆరాధన, అలాగే 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుని కూడా ఏదైనా తైలాభిషేకం ద్వారానో శివుడికి అభిషేకం ద్వారానో చేసుకోవడం వల్ల సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.